ప్రతి మంత్ ఈఎంఐ డేట్ రాగానే ఈఎంఐస్ ఆటోమేటిక్గా కట్ అవుతుంటాయి. సో మనకి ఆల్రెడీ అన్ని బ్యాంకులలో కూడా సో అదే సిస్టమ్ డిఫాల్ట్ ఉంటుంది అనమాట. సో న్యాచ్ యాక్టివేషన్ ఉంటుంది, దాని నుంచి ఆటోమేటిక్గా డబ్బులు కట్ అయిపోతుంటాయి. సో అయితే నా కస్టమర్ కూడా ఒక బ్యాంక్ అకౌంట్ నాకు ఇచ్చారు రీపేమెంట్ది, దాని నుంచి డబ్బులు కట్ అవుతాయి రెగ్యులర్గా. బట్ కొన్ని రీజన్స్ వల్ల ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేశారు అనమాట బ్యాంకర్స్. సో బ్యాంకర్స్ ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా దాదాపు 3-4 మంత్స్ నుంచి బౌన్స్ అవుతూ వచ్చింది. బౌన్స్ అవుతూ వచ్చిన తర్వాతకి కస్టమర్కి ఏం చెప్పినాం, సార్ ఇంకొక అకౌంట్కి యాక్టివేట్ చేసుకోండి అని చెప్పేసి. బట్ కస్టమర్ ఏంటంటే నెగ్లెక్ట్ చేసింది అనమాట. సో అది చేయండి అని చెప్పేసి మాట్లాడిండు. ఓకే, తర్వాతకి రెగ్యులర్గా బౌన్స్ అవుతుంది. సో దీనివల్ల వాళ్ళు చేయకపోయినా కానీ కస్టమర్ అనేది వాళ్ళ వెంబడి బడి అనేది చేయించుకోవాలి. ఎందుకు అంటే ఈ బౌన్స్ అవ్వడం వల్ల వాళ్ళకి జరిగే నష్టం ఏం లేదు. వాళ్ళు పెనాల్టీ ఛార్జెస్ ఉంటాయి, అన్నీ వస్తుంటాయి అనమాట. సో ఎవరు నష్టపోతారు అంటే కస్టమర్ నష్టపోతాడు. ఎందుకు అంటే డీపీడీస్ ఇన్ని రోజులు పడుతుంది, నీ సిబిల్ స్కోర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఆ డీపీడీస్ ఏవైతే నువ్వు డీలే పేమెంట్ చేసినావో అవి కూడా నీకు ఫ్యూచర్లో లోన్స్ ఏవైతే నువ్వు తీసుకోవాలనుకుంటున్నావో దాని మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి అనమాట. సో నేను మ్యాక్స్ టు మ్యాక్స్ ఏం చెప్తున్నా అంటే, ఇన్ కేసు ఏ అనివార్య కారణాల వల్ల అయినా కానీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందా, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఈఎంఐ వచ్చేలోపు మీరు ఇంకో అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్కి న్యాచ్ యాక్టివేషన్ చేయించుకోండి. సో ఎందుకు అంటే వాళ్ళకి జరిగే నష్టం కంటే జరిగే నష్టం మీకు ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.